అన్న రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని, వైసీపీ నేత జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు కల్తీ లిక్కర్ తయారీకి సంబంధించిన స్కామ్ లో. ఆ అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఆయన స్కామ్ చేశాడు అనుకుంటున్నారా, లేదంటే అక్రమ అరెస్ట్ చేశారు అనుకుంటారా? ఖచ్చితంగా కల్తీ మద్యం జరిగింది. ఇందుట్లో జోగి రమేష్ గారి పాత్ర చాలా ఉంది. ఆయన ఈ రోజు ఏదో నా పాత్ర ఏమీ లేదు, నాకు సంబంధం లేదు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అనటం అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో ఒక మినిస్టర్గా చేసి మంచి హోదాలో ఉన్న అటువంటి వ్యక్తి ఈ రోజు కల్తీ మద్యంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా చేయడం అనేది ప్రజలు చాలా వ్యతిరేకిస్తున్నారు దీన్ని. అంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన ముందు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలోకి వెళ్ళి, నాకు దేవుడి మీద నిజమైన నమ్మకాలు ఉన్నాయి, భక్తి ప్రేమలు ఉన్నాయి, నేను అందుకనే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ప్రమాణం చేస్తున్నాను, దమ్ముంటే మీరు కూడా వచ్చి ప్రమాణం చేయండి అని చెప్పి నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరారు. ఆయన కూడా ప్రమాణం చేశారు. అంటే ఇలా తప్పు చేసి దొరికిపోయింది కాకుండా ఇలా దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రమాణాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులకండి దేవుళ్ళని ఇన్వాల్వ్ చేయటం, విగ్రహాలని వాడుకోవడం, శవరాజకీయాలు చేయడం చాలా బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈయన చేసిన నేను తప్పు చేశాను అని తప్పును ఒప్పుకుంటే ప్రజలు అతని మీద ఎటువంటి చెడు అభిప్రాయం ఉండదు కదా. ఆ పశ్చాత్తాపం లేకోకుండా ఇంకా దాన్ని మళ్ళీ చేసిన తప్పుని కవర్ చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ దుర్గమ్మ తల్లి మీద ఒట్లేయడం, ప్రమాణాలు చేయడం అనేది సరైన కాదు. అంటే ఇక్కడ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్నాడని చెప్పి చూడలేక వాడిని అరెస్ట్ చేస్తున్నారు. నన్ను అరెస్ట్ చేశారని అంటే బీసీలు అందరినీ అవమానించినట్టు అన్నారు. నిజంగా బీసీలకి జోగి రమేష్ గారు అంత బాగా సహాయపడ్డారా? వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బందులు వచ్చిన సమయంలో బీసీలకి ఏమైనా ఉపయోగపడ్డారా? మీ అభిప్రాయం ఏంటి నిజంగా జోగి రమేష్ గారి అరెస్ట్ మీద? బీసీలకి జోగి రమేష్ ఏమన్నా చేసాడు అనే విషయంలో మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు ఇతను చేసిన తప్పుకి బీసీలో ఉన్నటువంటి ప్రజలందరిని ఇన్వాల్వ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఆయన అధికారులు ఉన్నప్పుడు ఒక్క బీసీ బిడ్డకి న్యాయం చేసాడనని అడగండి. ఎవరికి ఎటువంటి న్యాయం చేయలేదు. చేయకపోగా బీసీ బిడ్డలకి ఏమన్నా పథకాలు తీసుకొచ్చాడంటే అటువంటిది ఏమీ లేదు. అలాంటిది ఇవాళ నాకు అన్యాయం జరిగిపోతుంది, నేను మీ బీసీ బిడ్డను, నన్ను కాపాడండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది అతని సొంత విషయం. అతని సొంత విషయాన్ని సొంతంగా ఇచ్చేసుకోవాలి. నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కోర్టును ఆశ్రయించు. కోర్టులు ఏది కరెక్టో ఏది తప్పు అనేది కోర్టు నిర్ణయించి నీకు జడ్జిమెంట్ ఇస్తాయి. అంతేగాని నేను తప్పు చేయలేదు, మీ బీసీ బిడ్డకి అన్యాయం జరుగుతుంది, బీసీలంతా ఏకం అవ్వాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? బీసీలకి ఏం పని? బీసీ బిడ్డలకి వేరే పనులు ఏమి లేవా? జోగి రమేష్ ఉన్న గతంలో బీసీ వర్గానికి ఆయన అత్యంత కృషి చేస్తే ఈ రోజు అతను ఒకవేళ నిజంగా తప్పు చేయపోయి ఉంటే బీసీలందరూ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అతని కోసం పోరాటం చేసేవాళ్ళు. ఈ రోజు బీసీ బిడ్డలు ఎవరు కూడా రోడ్డు మీదకి రావటం లేదంటే దీనికి కారణం ఒకటి, అతను తప్పు చేశాడని ప్రతి ఒక్క బీసీలు గ్రహించారు కాబట్టి ఎవరు రావట్లేదు. ఇందుట్లో అతను ఇప్పటికీ తప్పు ఒప్పుకోకుండా తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. అన్న రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన అరెస్టు అక్రమ అరెస్టు కావాలని చేశారు. ముఖ్యంగా బీసీలు అందరూ కూడా ఏకమవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన అరెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నానండి. నా నియోజకవర్గం మైలవరం నియోజకవర్గంలో బీసీలు అందరికి వదిలేసే నీ గౌడ కులానికి ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇప్పించావా? వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఏ రోజన్నా నువ్వు వెళ్ళి వాళ్ళని కలిసావా? వాళ్ళ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మినిస్టర్ ఉన్నావు కదా, వాళ్ళ సంక్షేమం గురించి కానివ్వండి, వాళ్ళ సమస్యల గురించి కానీ ఏ రోజన్నా నువ్వు మాట్లాడటం జరిగిందే? ఎప్పుడూ లేదు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరి జోగి రమేష్ గారు ఎందుకు మాటిమాటికి కూడా బీసీ కులస్తులు అవమానిస్తున్నారు, నన్ను అరెస్ట్ చేశారంటే వాళ్ళని అవమానించినట్టు అని చెప్పి ఇటువంటి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటే ఆయన ఇప్పుడు దొరికిందే కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ అని అంటున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ మాటలు అనేవి? తన దగ్గరకు వచ్చేసరికి ఏదైనా మాట మారుస్తారన్నమాట. తన దగ్గరకు వచ్చేసరికి బీసీలు గుర్తుకొస్తారు, ఎస్సీలు గుర్తుకొస్తారు. బీసీలకి నిజంగా న్యాయం జరిగిందంటే అంబేద్కర్ గారు బీసీల కోసం పోరాటం చేసి రిజర్వేషన్ల కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఈయనకు సీటు వచ్చింది. ఈయన ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రిగా గెలిచాడు. ఈయన స్వార్థ రాజకీయాల కోసం, జగన్ మెప్పు కోసం, జగన్ ఏది చేయమంటే అది చేసి ఆ జగన్ కోసం ఇది చేయటం వల్ల బీసీలను పట్టించుకోకుండా బీసీలకి తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి పార్టీలో ఉండి ఈ రోజు నేను బీసీని, నాకు అన్యాయం జరిగింది, బీసీలు అందరూ రండి అంటే ఎవడొస్తాడు? బీసీల కోసం నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? బీసీల పక్షాన పోరాటం చేసావా? నువ్వు బీసీ ఉద్యమం ఏమని చేసావా? ఏమీ లేదు. అంటే రాజకీయం కోసం
కోసం ఏదైనా చేస్తావు, అవసరమైతే దేవుడి మీద ప్రమాణం చేస్తావు, పిల్లల మీద ప్రమాణం చేస్తావు. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ సౌబతుకులు ఉన్నప్పుడు ఏదైనా సరే తెలుసుకోవటానికి చేస్తాడు. నువ్వు నిజంగా నకిలీ మద్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆయనే చేశాడు. ఎందుకంటే గత ప్రభుత్వమే నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ దుకాణాల్లో ప్రభుత్వమే ప్రజలకు అమ్మింది. దాంట్లో ఈయన భాగస్వామి అంతకుముందు చేశాడు. ఇప్పుడు ఏంతో పాటు కలిసి ఎవరైతే పనిచేశారో జనార్దన్ రావు వీళ్ళందరూ కూడా క్లియర్గా చెప్తున్నారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదిగో వెనకమాల ఉండి ఆయన చేపిస్తున్నాడు. మరి ఇక జోగి రమేష్ వెనకమాల ఉండి ఎవరు చేపిస్తున్నారో అది బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ రీసెంట్ గా ఒక వారం రోజుల కిందట విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చేతిలో దీపం పెట్టుకొని సత్య ప్రమాణం చేస్తున్నాను, దమ్ముంటే చంద్రబాబు నువ్వు నీ కొడుకు వచ్చి కూడా ప్రమాణం చేయగలరా, ఇది నిజం కాదు అబద్ధం అని చెప్పగలరా, నాకు నిజం ఉంది, నాకు దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి నేనైతే ఎప్పుడు చేయలేదు కాబట్టి ప్రమాణం చేస్తున్నానని చెప్పి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ రోజు అరెస్ట్ అయ్యారు, ఇప్పుడేమో మళ్ళీ వేరే విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అని అంటారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం అనేది? దేవుడి దగ్గర ప్రమాణాలు చేస్తే తప్పించుకున్నట్టు, నిజం అబద్ధం ఆడతా అది నిజం చెప్తున్నట్టు కాదు. అదేదో చెప్పు. ఇప్పుడు ఎంక్వైరీ వచ్చింది కదా, దాంట్లో చెప్పు. నువ్వు చేయని ఏదో నీ ఆధారాలు చూపించు, నువ్వు చేయలేదని నిరూపించుకో. ఇంకా దానికంటే ఏముండిద్ది? అంటే ప్రతి ఒక్కడు దేవుడి మీద నెపం నెడతాం. నేను ప్రమాణం చేస్తే నాకేం కాదు, నేను నిజం చెప్పాను, నేను పెద్ద తోపుని తురుముని, నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు, నేను నిజాయితీ పరుని అని చెప్పేసి జనాల్లో రాజకీయాల్లో ఉండటం కోసం ఇవి చేస్తున్నాయి. నిజంగా నువ్వు ఏమి తప్పు చేయకపోతే, నువ్వు నిజాయితీ పరుడు అయితే, నీకు దాంతో సంబంధం లేదనుకుంటే ఆధారాలు చూపించేదిగో నాకు ఈయనకి మధ్య ఎలాంటి సంబంధం లేదు, జనార్దన్ రావుకి మేమిద్దరం మాట్లాడుకోలేదు, నా బ్యాంక్ అకౌంట్లో ఏం డబ్బులు ఇవ్వలేదు, నాకు తీసుకొచ్చి డబ్బులు ఎత్తంటే చూసిన వాళ్ళు లేరు, అవన్నీ చూపించు. ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఇంకా నేను చేయలేదు అని అంటే దీన్ని ఎవరు నమ్ముతారు? ఇదంతా రాజకీయం కోసం చేసేవాళ్ళు అలాగే చేస్తారు. అన్న రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు వైసీపీ నేత. అయితే కల్తీ లిక్కర్ స్కామ్ లో ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆ పార్టీలో నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు ఆయన అరెస్ట్ మీద? తప్పా రైటా? తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. అది రాజ్యాంగం హక్కు కదా. నువ్వు ఈ రోజు చేసి నాకేమీ లేదని సంఘాలు గుద్దుకోవచ్చు, కానీ ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతాయి కదా. కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా తప్పు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ శిక్ష అనుభవించాల్సిందే. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఒక బీసీ బిడ్డను అరెస్ట్ చేశారు, బీసీలందరికీ కూడా ఇది ఒక అవమానం, బీసీలందరూ కూడా ఐకమత్యం అవ్వాలని చెప్పి ఇటువంటి నినాదాలన్నీ క్యాస్ట్ ఈక్వేషన్స్ అని తీసుకొస్తున్నారు. అసలు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అరెస్ట్కి బీసీలకు ఏమైనా సంబంధం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంకి బీసీలు వెన్నెముక అని చెప్పినవాడు. ఓకేనా? ఆ కోటా కింద నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన తర్వాత దాన్ని అడ్డు పెట్టుకొని ఎన్నో అక్రమాలు అన్ని చేసి ఈ రోజు పట్టుబడ్డావు. ఆ రోజు మరి నువ్వు మంచి చేయడానికి ఏ బీసీ నాయకును నువ్వు ఎంచుకోలేదే, ఏ బీసీ బిడ్డను నువ్వు ఎంచుకోలేదే, కనీసం బీసీలకు ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పిలేదే. సో దాన్ని పాజిటివ్ గా మలుచుకోకుండా ఈ రోజు ఏదో అంత దందాలు చేసి అన్ని చేసి ఈ రోజు నువ్వు కోట్లు డబ్బులు సంపాదించుకొని ఈ రోజు బీసీ అనే క్యాస్ట్ ముందు పెడుతున్నావు, చూసావా? అది తప్పు. అంటే ఇక్కడ ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన అనుచరులు కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయన్ని వైద్య పరీక్షల కోసం విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టడాలు, ధర్నాలు చేయడాలు, రాస్తారోకులు చేయడాలు ఇంత చేయవలసిన అవసరం ఏమైనా ఉందంటారా? ఒక మాజీ మంత్రి కల్తీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయితే అంత రాదంతం చేయవలసిన అవసరం ఉందంటారా? తప్పు అని గ్రహించలేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. సో ఖచ్చితంగా చట్టం అనేది దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. వాళ్ళు అద్దాలు పోగొలు కొట్టినా ఏం కొట్టినా అది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీనే కదా. మళ్ళీ దానికి కూడా శిక్షలు తప్పవు. ఎందుకంటే భారత రాజ్యాంగం కాకుండా నేను ఏదో మనిషిని నేనేదో చేసేస్తానని జోగి రమేష్ చేయడం అది ఖచ్చితంగా తప్పే. శిక్ష అనుభవించక తప్పదు. మరి ఈ అరెస్ట్ వెనకాల ఈ అరెస్ట్ వెనకాల నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఇదంతా అక్రమంగా చేపిస్తున్నారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. ఎంతవరకు వాస్తవం అంటారు? నువ్వు ఏమి చేయకపోతే నీకెందుకు శిక్ష పడుద్ది? నువ్వేమి తప్పు చేయకపోతే నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఎవరు వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా నిలబడొచ్చు కదా. సో కాబట్టి తప్పు చేసి ఇరుక్కున్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం అనేది దొంగ ఎవరు అంటే భుజాలు తడుపున్నట్లు జోగి రమేష్ పరిస్థితి. అయితే ఒక వారం రోజుల కిందట విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ కల్తీ లిక్కర్ స్కామ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి చేతిలో దీపం పెట్టుకొని సత్యప్రమాణం చేశాడు. ఇప్పుడేమో పక్క ఆధారాలతో అరెస్ట్ చేశామని చెప్పి ఇటు కూటమి ప్రభుత్వం తరపు నుంచి పోలీసులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏది వాస్తవం అంటారు? ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ కల్తీ లిక్కర్ స్కామ్ విషయంలో? ఆయనకు వేరే ఆప్షన్ లేదు కదా. అన్ని అబద్ధాలు చెప్పడమే ఇప్పుడు జోగి రమేష్ పని. ఏది వచ్చినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలే అని ఆడతాడు. ఒకటేంది 100 వెలిగించమన్నా వెలుగుతాడు. ఎందుకంటే ఆయన బయటకు రావాలి కదా. సో అది జనాలు చూసి బీసీలు అందరూ నా వాళ్ళు అనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి అది తప్పు. బీసీలకు నువ్వు ఏమి చేయలేదు, అసలు వాళ్ళ పేరు వేసే హక్కు కూడా నీకు లేదు.
అయితే ఇప్పుడు తండ్రి అరెస్ట్ అయ్యారు, జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారు. గతంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని మార్పించుకున్నారని చెప్పి జోగి రమేష్ గారి కొడుకు రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన కూడా గతంలో అరెస్ట్ అయ్యారు. అయితే ఇక్కడ కూడా అక్రమ అరెస్ట్ అని అంటున్నారు. మరి అగ్రిగోల్డ్ భూములకి న్యాయం చేస్తామని చెప్పి ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఆ రోజే ఏదైతే నీ కొడుకు ఎలక్షన్ల ముందర ఆడు హల్చల్ చేశాడు కదా, ఆ రోజే ఇది తప్పురా అని చెప్పింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యావు. కాకపోతే కొడుకుని కాపాడుకోవాలని మళ్ళీ బీసీ ఎంతమంది గొప్పగా ఉన్నారు చెప్పండి ఈ దేశంలో, వాళ్ళని మళ్ళీ కులానిగా వాడుకొని ఈయన చేసిన తప్పుకి అందరినీ తీసుకొచ్చి బీసీ అనడం చాలా తప్పు. బీసీలు చాలా మేధావులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోకు నువ్వు చెందవు. కాబట్టి ఆయన చేసేది ఏది చేసినా ఆ తప్పు అనేదాన్ని మళ్ళీ తీసుకురాలేడు. కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు, అందులో నో డౌట్. అన్న, రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అది అక్రమ అరెస్ట్ అని ఆయన కావాలనే ఇరికించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అంతా కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నిజంగా జోగి రమేష్ గారి అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? జోగి రమేష్ గారు చాలా కష్టపడి ఏదైతే నకిలీ లిక్కర్ అనేది జనార్దన్ రావుతో కలిసి ఇబ్రహీపట్నం దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియాకి తీసుకొచ్చి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి చేసింది మా ఏరియాలో, మా ఊళ్ళల్లో చెప్పుకుంటున్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏంటంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి జనాలే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి జనాలకే అసలు నిజం అనేది తెలిసిద్ది. అంటే ఇప్పుడు ఆయన కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. రీసెంట్ గా కూడా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో చేతిలో దీపం పెట్టుకొని సత్య ప్రమాణం చేశారు. వాస్తవంగా అది ఎంతవరకు కరెక్ట్? వాస్తవంగా అండి, ఏంటనేది జనాలకి ఉండదుండట్టు అన్నీ తెలుసండి, ఓపెన్ గా తెలుసండి. ఓన్లీ ఇవి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి వ్యవహారం తప్ప మరొకటి ఏమీ లేదండి. నేను ఒక సాధారణమైనటువంటి పబ్లిక్ పర్సన్గా చెబుతున్నాను. నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని. జనరల్గా ఈ గవర్నమెంట్ ఏర్పడిన కానుండి కూడా అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ అన్ని విధాలు కూడా ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో దాన్ని అన్నింటిని కూడా తూచా తప్పకుండా కూడా అన్ని విధాలు కూడా అమలు చేస్తుంది కూడా. అదేవిధంగా గవర్నమెంట్ మీద ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా జనాలు ఈ పార్టీకి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయినా కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది చూపించాలి. అదేవిధంగా రాష్ట్రంలో కులాల మధ్య స్విచ్లు పెట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూని అనేది ఇచ్చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పేసి ఒక భయానక వాతావరణం సృష్టించడం కోసం దీని మీద ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష హోదా రానటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది శతవిధాలా ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నించినటువంటిది జోగి రమేష్ యొక్క నకిలీ మద్యం ఇది కూడా అతను చేసి తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దాలని చెప్పేసి ఆయన ప్రయత్నించాడు. కానీ అసలు విషయం ఆ యొక్క ఏవైతే A1 జనార్దన్ రావుగా ఉన్నటువంటి జనార్దన్ రావు ఒప్పుకోవటం వల్ల ఇప్పుడు అసలు విషయం తెలియటం వల్ల ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ప్రతిపక్షం హోదా రానటువంటి ప్రధాన ప్రతిపక్ష హోదా రానటువంటి వైసీపీ పార్టీ అనేది దీన్ని కక్ష సాధింపు చర్యగా ఇచ్చేస్తుంది. కానీ ఇది కక్ష సాధింపు చర్య కాదు. అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టి అదేవిధంగా మతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించడమే ఆ యొక్క పార్టీ యొక్క నాయకుడి ప్రధాన లక్ష్యం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రధాన నాయకుల యొక్క ముఖ్య లక్ష్యం. అలా జరిగినటువంటి సంఘటన తప్ప ఇది ముమ్మాటికి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అయితే కాదు. అయితే ఇప్పుడు ముఖ్యంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఒక బీసీ బిడ్డని, నన్ను అరెస్ట్ చేశారంటే బీసీలను అవమానించినట్టే, బీసీని అగౌరవపరిచినట్టే, బీసీలందరూ కూడా ఐకమత్యం కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన చేసిన కల్తీ లిక్కర్ స్కామ్ కి బీసీలకి ఏమైనా సంబంధం ఉందంటారా? అసలు బీసీల ప్రస్తావన ఎందుకు వస్తుందంటారు ఈ విషయంలో? ఏమీ చేతగానోడు, దొంగతనం చేసిన వాడు, అదే విధంగా దొంగ పనులు చేసిన వాడు, ఎఫెన్స్ అనేది ఎదుర్కొనేవాడు. నేను ఒక LLB స్టూడెంట్ గా చెబుతున్నాను. ఏదైతే ఈ యొక్క ఎఫెన్స్ అనేది ఎవడైతే చేస్తాడో, నేరం అనేది చేస్తాడో, అప్పుడు వాడు కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకున్నాడు జనాల ముందుకు వస్తాడు. అలా ఒక చేసినటువంటి ఇదొక చర్యగానే దీన్ని నేను అభివర్ణిస్తున్నా. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఇది ఒక్కటే కాదు, ఈ యొక్క బీసీ బిడ్డ అందుకని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇచ్చేయటమే కాదు, రానున్నటువంటి రోజుల్లో పలు రకాలైనటువంటి ఇంకా అంశాలు తెర మీదకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నటువంటి PTM బ్యాచ్ చేసినటువంటి పనులుగా నేను దీన్ని అభివర్ణిస్తాను.